హలో అండి, వెల్కమ్ టు విశ్వక్ టారో. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారనేది. ఓకేనా? ఈరోజు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్ అండ్ జస్టిస్. తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అయితే ఎండ్ అవుతుందండి. తను అయితే ప్రజెంట్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా అంటే చాలా పెయిన్. తనని ఎవరో వెన్నుపోటు పొడుస్తున్నారు. అండ్ కొంతమందికి ఏంటంటే ఒకవేళ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు నాకు. అంటే చూస్తున్న వ్యూయర్స్ ఏంటంటే ఒక మ్యారీడ్ పర్సన్ గురించి అయితే చూస్తున్నారు మోస్ట్లీ. ఎందుకంటే నాకు ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే హీఈస్ ఎ మ్యారీడ్ పర్సన్. తను ఒక పెళ్ళైన వ్యక్తి. అండ్ తనకి ఏంటంటే ఒక డైవర్స్ ఇష్యూ అయితే నడుస్తుంది తన లైఫ్లో. తన భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, డైవర్స్ అనేది నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ అనేది వెన్నుపోటు పొడుస్తున్నారు. ఓకేనా? అంటే మోసం చేస్తున్నారు ఏదో ఒక విషయంలో. ఆ సిచ్యువేషన్ అయితే ఎండ్ చేసేస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఆ పెయిన్ని, వాళ్ళ వల్లే వచ్చే పెయిన్ని మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఇంకా చాలు, నేను ఇంకా భరించలేను, ఇది నా లైఫ్లో వద్దు, ఇంత పెయిన్ నేను తీసుకోలేను, నేను ఇది ఇక్కడే ఎండ్ చేసేసి నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అయిపోతాను అనేదైతే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్ రెండూ వచ్చాయి. తన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, తీసుకోలేకపోతున్నారు. తన లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల చాలా పెయిన్ వస్తుంది, అది కూడా తీసుకోలేకపోతున్నారు. సో సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ పర్సన్ లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఏదైతే పెయిన్ ఉందో, ఏవైతే తనకు పెయిన్ని కలిగిస్తున్నాయో వాటి నుంచి బయటికి రావాలని వాటిని అక్కడే ఎండ్ చేసి ఒక న్యూ హోప్తో అయితే ముందుకెళ్ళాలని చూస్తున్నారు. సో మీ పర్సన్ అయితే చాలా ట్రస్ట్ వర్తి పర్సన్ అండి. సొసైటీలో చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న వ్యక్తి. అండ్ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా మీ పట్ల చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఒక ప్లేయర్ అయితే కాదు మీ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఓకేనా? మీ పట్ల స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ తన లైఫ్లో అయితే డైవర్స్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే కోర్టు సమస్యలు ఏదో తన ఒకవేళ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కాబట్టి మోస్ట్లీ తన లైఫ్లో అయితే ఏదైనా కోర్టు సమస్య అయితే ఉంది. సో దాంతో కోర్టు సమస్యల వల్ల బాధపడుతున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే మనీ విషయంలో బాధపడుతున్నారు. ఓకేనా? అప్పుల విషయంలో ఏదైనా ఆస్తి తగాదాలు మోస్ట్లీ నాకు ఇక్కడ కోర్టులో చాలా కోర్టు సమస్యలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని అయితే కనిపిస్తుంది. కొంతమందికి ల్యాండ్ ఇష్యూ కావచ్చు, కొంతమందికి డబ్బుల ఇష్యూ కావచ్చు, కొంతమందికి డైవర్స్ ఇష్యూ కావచ్చు. ఓకేనా? సో ఏదైనా కావచ్చు, ఒక న్యాయానికి అన్యాయానికి మధ్యలో నలిగిపోతున్నారనమాట. ఓకేనా? సో ఇది మీ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు.